హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే దీపావళికి మంచి అందంగా ఉండి సింపుల్గా ఎవరైనా సరే చేయొచ్చు అనమాట. ఈ దీపాలు అయితే కనుక ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని తయారు చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే దీనికోసం గిన్నెలు ఉన్నాయి కదా, ఈ విధంగా గాజు గిన్నెలను, గ్లాసు ఇలాంటివి ఏవైనా సరే మీ ఇంట్లో ఎలాంటివి ఉన్నా సరే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇందులో నేను ఏమేస్తున్నానంటే మనం డ్రెస్సులకి వేసుకోవడానికి చమ్కీలు అలాంటివి ఉంటాయి కదా, అవి వేస్తున్నాను అనమాట. అన్నిట్లో కూడా మీ దగ్గర ఎలాంటివి ఉన్నా సరే వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట. కలర్స్గా ఉండడానికి మంచిగా ఇలాంటివి అయితే కనుక చక్కగా అందంగా కనిపిస్తుంది. అలాగే మనం బయటకు వెళ్ళి కూడా ఏం కొనుక్కోక్కర్లేదు కాబట్టి మన ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చమ్కీలు కానీ కుందన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మన డ్రెస్కి కానీ అలాగా ఆల్రెడీ మనం తెచ్చుకొని ఉంచుకుంటాం. అవి వాటిలన్నిటిని కూడా ఈ విధంగా అన్నిటిలోకి వేసేసుకోండి. ఇంకా వేరే ఏమన్నా కావాలనుకుంటే మనం బయట నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కలర్స్ రాళ్ళు ఉంటాయి, కలర్ రాళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, స్టోన్స్ అవి కూడా మనం తెచ్చుకొని వేసుకున్నా సరే అందంగా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. చూసారు కదా, ఈ విధంగానే అన్నిట్లో కూడా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోండి. తర్వాత వీటిలో ఏంటంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వెల్త్గా యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి మరీ పూర్తిగా కాకుండా కొంచెం వెల్త్గా ఉండేలాగా ఒక పావు వంతులో సగం ఖాళీ ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి వాటర్ని అయితే కనుక ఎక్కువ వేసుకోకుండా ఈ విధంగా కొంచెం పావు వంతు తక్కువ ఉండేలాగా వేసుకోండి వాటర్ని అయితే. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఫుడ్ కలర్స్ ఒక 2 ఉన్నాయి అన్నమాట. తర్వాత ఏంటంటే బ్లూ ప్యాకెట్ ఉంటుంది కదా మనకి, ఆ బ్లూ అయినా సరే వేసుకోవచ్చు. అంటే బయటికి వెళ్ళిపోయి కలర్స్ అవేం కొనుక్కురాకుండా ఇంట్లో ఉండే వాటితోనే నేను చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క గిన్నెలో నేను ఒక్కొక్క కలర్ వేస్తున్నాను. ఎక్కువ కలర్ వేసుకోకండి, ఒక్క చుక్క వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ మనం ఆల్రెడీ వేసాం కదా కుందన్స్ కానీ లేదంటే చమ్కీలు, అవి కనిపించకుండా అయిపోతాయి అనమాట. బాగా తిక్కుగా ఉంటాయి కనుక వాటర్, కాబట్టి లైట్గా కొంచెం వేసుకోండి, చిటికెడు మాత్రమే వేసుకోండి. ఈ విధంగా నేను ఒక్కొక్క గిన్నెలోకి ఒక్కొక్క కలర్ వేస్తున్నాను అనమాట. నేనైతే ఈ విధంగా ఫుడ్ కలర్స్ తర్వాత బ్లూ ఇలా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక వాటర్ కలర్స్ కానీ అలాంటివి ఏవైనా ఉన్నా సరే వాటినైనా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్క కలర్ వేస్తున్నాను. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకో దాంట్లో కూడా ఇది 3 ఒకటి ఏదో ఒకటి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే దీపావళికి మనం చక్కగా మంచిగా దీపాలు అనేవి ఈ విధంగా కలర్స్గా ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒక 2 మినిట్స్లోనే మనం వీటిని తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఏంటంటే చిన్న పిల్లలు కూడా సరే దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత ఏంటంటే పైన మీరు ఆయిల్ని యాడ్ చేసుకోండి. మనం దేవుడి దగ్గర పెడతా ఉంటారు కదా, ఆయిల్ అయినా సరే ఏదైనా ఒక ఆయిల్ని అయితే కనుక పైన ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ కాకపోయినా పర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే మందంగా ఉన్న ఏదైనా కవర్ని తీసుకోండి. మరీ పలుచగా ఉండే కవర్ని కాకుండా కొంచెం మందంగా ఉండే కవర్ని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేయాలి. 4 మడతల్లాగా ఫోల్డ్ చేసేసి లాస్ట్ కార్నర్లో ఏంటంటే బ్లేడ్తో అయినా సరే, లేదు అంటే కనుక కత్తితో అయినా సరే ఈ విధంగా కట్ చేసేస్తే రౌండ్గా వస్తుంది అనమాట. నా దగ్గర కత్తిరి లేకపోవడంతో ఈ విధంగా నేను బ్లేడ్తో చేస్తున్నాను. మీ దగ్గర కత్తిరి ఉంటే కత్తిరితో అయినా సరే చేసుకోవచ్చు. అప్పుడు నీట్గా వస్తుంది, తొందరగా అయిపోద్ది అనమాట. కొంచెం బ్లేడ్తో అయితే కనుక కష్టం అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మీరు దీన్ని కూడా సేమ్ 4 మడతలుగా కట్ చేసి లాస్ట్ కార్నర్లో చిన్నగా కట్ చేయండి, పెద్దగా కట్ చేయకండి. ఎందుకంటే మనం హోల్ అనేది చిన్నగా ఉండాలన్నమాట. ఈ విధంగా చిన్నగా చేసిన తర్వాత మీరు దీంట్లోకి ఈ ఒత్తులు ఉంటాయి కదా, తెలుసు కదా మీకు ఆల్రెడీ, కాటన్ కానీ పత్తి అలాంటివి ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ విధంగా మీ హోల్కి ఎంతైతే పెద్దగా ఉంటే కనుక 2 పెట్టండి, లేదు చిన్నగా ఉంటే కనుక ఒక ఒత్తు పెడితే సరిపోద్ది అనమాట. ఈ విధంగా అన్ని గ్లాసుల్లోకి ఇదే విధంగా చేసుకోవాలి. లేదంటే మధ్యలో ఈ విధంగా మనం అలా కట్ చేయడం కుదరకపోతే పెన్నుతో ఈ విధంగా అయినా సరే కంత పెట్టేసి దీంట్లో సరిపడా ఒకటైతే 1, 2 అయితే 2 పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒత్తు పెట్టేసి ఇదే విధంగా అన్నిట్లో కూడా ఇదే విధంగా చేయాలి. అన్నిట్లో కూడా ఇదే విధంగా చేసేసుకోండి. ఒత్తులు ఇవన్నీ సేమ్ ఎలా అయితే చూపించానో అదే విధంగా
చేయాలన్నమాట. తర్వాత ఈ విధంగా అగ్గిపెట్టెతో ఈ విధంగా వెలిగించేయండి. అసలు నిజంగా ఆరిపోకుండా మంచిగా వెలుగుతాయి అన్నమాట. మనం ఆరిపితే తప్ప అవి అంతటా అవి అయితే కనుక ఆరవు. కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇదే విధంగా అన్నిటిని ఇదే విధంగా వెలిగించుకోవాలన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. దీపావళికి చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయి, ఎలా ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం అనేది తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.